నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. ఒక రూ. 1,00,00,000 సంపాదించాలంటే అసలు మన మైండ్ సెట్‌కి ఉండాల్సినటువంటి ఫార్ములా ఎలా ఉండాలసలు? ఓహ్! సూపర్. కొంచెం కమర్షియల్‌గా చెప్దాం. డబ్బులు సంపాదించుకోవాలి. నేనెప్పుడు అంటుంటామాట, డబ్బు సంపాదించాలి బాస్. డబ్బు మనిషి తయారు చేసింది. అది కూడా ఇప్పుడు మిగతావేవో కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు. ఓకే. అది దేవుడిచ్చింది. మనం ఓకే. ఏం చేయలేం. డబ్బు మాత్రం మనిషి తయారు చేసింది. మనం సంపాదించుకోవాలి. అందులో స్పెసిఫిక్‌గా రూ. 1,00,00,000 సంపాదించాలి మనకి. న్యాయముగా రూ. 1,00,00,000 డబ్బు రావాలి అంటే సంవత్సరం టైమా? 1½ ఇయర్ టైమా? అని టైమ్ స్పెసిఫిక్ ఉండాలి. ఓకే. ఫస్ట్ ఫార్ములా నంబర్ 1లో టైమ్ స్పెసిఫిక్. రూ. 1,00,00,000 ఎన్ని రోజుల్లో కావాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి, ఎప్పుడైతే టైమ్ లిమిట్ పెట్టావో నువ్వు రూ. 1,00,00,000 నీ చేతికి ఎవడైనా ఎందుకు తెచ్చివ్వాలి? దాన్ని ఎంత ఈజీగా, 1,00,00,000 డైరెక్ట్‌గా ఇవ్వడు కదా! ఎంత ఈజీ నెంబర్‌లో నీకు డబ్బు తెచ్చిస్తాడు. ఇది పాయింట్ నెంబర్ 2. ఈజీ నెంబర్. నా వర్త్ రూ. 1,000 అంతకంటే నాకు ఇవ్వలేడు ఎవడు అంటే, నువ్వు రూ. 1,000 సంబంధించిన వర్త్ 10,000 వర్త్ నువ్వు ఏమిస్తే నీకు రూ. 1,000 ఇవ్వగలడు. గివ్ దెమ్ వర్త్. అది సర్వీస్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు. రూ. 1,00,00,000 సంపాదించాలంటే ఫస్ట్ టైం లిమిట్, నీకు ఎంత లోపల కావాలి. అలా రావాలి అంటే నీకు ఎవడైనా నీ చేతికొచ్చి 10,000 పెట్టాలి, రూ. 1,000 పెట్టాలి అంటే నువ్వు ఏం చేస్తే పెడతాడు. ఇది క్లారిటీగా రావాలి. వాడెవడో చీరలు అమ్మాడు, నేను చీరలు అమ్ముతా, బట్టలు పెట్టండి నేను కాదు. నువ్వు నిన్నుగా, నేను చెప్తున్నాను నాకు 1,000 ఇవ్వగలవా అంటే ఇచ్చేటట్టు ఉండాలి. అది ఇట్ కెన్ బి సర్వీస్, ఇట్ కెన్ బి వీడియోస్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. నువ్వు ఏ ప్రోడక్ట్ మీద నీకు తెచ్చి 1,000 ఇస్తాడు ఆర్ 10,000 ఇస్తాడు. నీ యూనిట్ ఏంటి? రూ. 1,00,00,000 సంపాదించాలంటే ఎన్ని రోజులు టైం ఉంది నీకు? ఇంటూ అంత. రూ. 1,00,000 అయితే ఎంతమంది? 10,00,000 అయితే ఎంతమంది? అలాగా నువ్వు లెక్క వేసుకుని 10,00,000 ఎవడైనా నీకు ఇవ్వాలి అంటే నువ్వు 10,00,00,000 యొక్క వర్త్ ఇస్తున్నాము అని ఫీల్ అయిన రోజున ఇస్తాడు. వాడికి ఫీలింగ్ కోసం ఇస్తే ఒక రోజులో ఆగిపోతుంది. నువ్వు నిజంగా ప్రొవైడ్ చేయగలిగితే నీకు డబ్బు కురుస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద బిజినెస్లు చూడండి, ఫస్ట్ అదే జరుగుతుంది. దట్ దే విల్ గివ్ యూ లాట్ ఆఫ్ వర్త్ ఫస్ట్ డే. వాట్సాప్ దగ్గర నుంచి తీసుకుంటే ఈ రోజులు అన్నీ ఫస్ట్ ఫ్రీ, తర్వాత దాని నుంచి బిజినెస్ అవుతుంది, బిజినెస్ మోడల్ అవుతుంది. ఇది ట్రూ ఫర్ ఎవ్రీథింగ్. డబ్బు సంపాదించాలి. అది న్యాయముగా ఉండాలి, ధర్మముగా ఉండాలి. సో ఆ 2 ఫ్యాక్టర్స్ పెట్టుకుని నాకు 10,000 ఇవ్వగలిగేది నేనేం తయారు చేయగలను? ఇన్ని రోజులు బ్రతికాను కదా, నా వర్త్ నాకు 10,000 చొప్పున ఎవరు ఇవ్వలేనంత వీక్‌గా బ్రతికానా, ఏం పెంచుకోవచ్చు? దానికి ఒకవేళ నిజంగా ఇప్పటిదాకా అయితే నాకేం లేదండి, మీరు చెప్పిన తర్వాత తెలియలేదు అనుకుంటే ఏం చేయొచ్చు? అది నువ్వు ఎస్ఏపీ నేర్చుకుంటావా, కోడింగే నేర్చుకుంటావా, ఇంకా వాటెవర్, రియల్ ఎస్టేట్‌లో వ్యాపారమే నేర్చుకుంటావా, వాటెవర్ నేర్చుకో. దానికి 6 నెలలు పట్టినా పర్లే, నేర్చుకో. ఎలా నేర్చుకోవాలంటే సృష్టి ఇట్లా తిరగాలి నీ వైపుకి. ఏంటి ఇంత ఫోర్స్‌తో నేర్చుకుంటున్నాడు అని. ప్రతిరోజు మార్కెట్లో ఉన్న ప్రతి పుస్తకము చదువు. ఆ ఫీల్డ్‌కి సంబంధించిన ప్రతి జ్ఞానము నీ దగ్గర ఉంటే డబ్బు పుడుతుందంతే. చాలామంది చెయ్యలేరు. వాడి ఫ్రెండ్ చెప్పాడు, పక్కనోడు చెప్పాడు. కాదు, పుస్తకములు తీసుకుని చదవండి. నీ ఫోన్ పక్కన పెట్టి దాని గురించి పదే అభ్యాసం ఎట్లా ఉండాలంటే వచ్చి తీరుతుంది డబ్బు రావడానికి కావాల్సిన ఫార్ములా. దట్ నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావో ఆ ఫీల్డ్లో అందరికీ తెలిసిన దానికంటే నాకు 10% ఎక్కువ పుస్తకాలు తెలుసు, ఎక్కువ సబ్జెక్ట్ తెలుసు, ఎక్కువ టెంపర్మెంట్ తెలుసు, ఎక్కువ మైండ్ సెట్ తెలుసు అనేది ఫార్ములా. దీంతో పాటు ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు డూ మనీతో డిస్జంక్ట్ అయ్యి చేయాలి. అంటే రూ. 1,00,00,000 రావాలి, ఫస్ట్ ప్లాన్ వేసేసుకున్నాం. ఇంకా కోటి ఎప్పుడు వస్తుంది బాధలో, భయంలో ఆపరేట్ చేయొద్దు. బీ వెరీ పాజిటివ్. వచ్చి తీరుతుంది, నేను ఒక అయస్కాంతం, అంటుకుంటుంది నాకు వచ్చి అనే నమ్మకం పెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఎప్పుడు చెప్తాను, లక్ష్మి ఎప్పుడైతే డబ్బు రావాలి అని ఉంటుందో దాంతోపాటు 2 తీసుకుని వస్తుంది అన్వర్తి ఫెలోస్కి అంటించడానికి. ఒకటి రోగము, రెండోది నీకు అనవసరమైన చోట అనవసరమైన ఖర్చులు. ఇవి తెస్తుంది వెనకాలే. చూస్తుంది నిజంగా వర్త్ ఇట్ ఫెలో వీడు. వర్త్ అయితే నేను వస్తా, లేకపోతే ఆ 2 వస్తాయి. అట్లా. సో లక్ష్మీదేవిని ఎప్పుడు అంత గౌరవముతో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో నీకు ఏదైనా డబ్బు వస్తుంటే వేసేద్దాం, ఇంకేదో చెప్పేద్దాం, ఏదో తప్పు. అసలు ఎప్పుడు లక్ష్మితో అలా ఆడద్దు. అది అలా పట్టి పతనమై లాస్ట్ వెంటుక కాలిపోయేదాకా కాల్చేస్తుందని.
అందుకని లక్ష్మితో ఆర్ డబ్బుని దొంగ డబ్బుగానో రాంగ్గానో ఆర్ ఏదో ఒకటి చేసో సంపాదించాలనే మైండ్ నుంచి తీసేయాలి. ఎంత త్వరగా అది తీయగలిగితే అంత మంచిది. ఓకే, ఫెయిల్ అయిపోవచ్చు గాక కానీ తప్పుదారికి పోకండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ 1,00,00,000 సంపాదించాలంటే ముందు 10,000 యొక్క పైలట్ స్టడీ చేయాలి. నేను 10,000 పెడితే 11,000 వస్తున్నాయా, ఆర్ నేను 10 రూపాయలు పెడితే 1,000 రూపాయలు వచ్చే ప్రోడక్ట్ చేయగలనా అని పైలట్ చేసి దాన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. సో ఫస్ట్ పైలట్ ఇట్, దెన్ మార్కెట్ ఇట్, దెన్ దాన్ని ఎక్స్పాండ్ ఇట్. ఇదెప్పుడు ఫార్ములా ఫర్ ఆల్ బిజినెస్లకి ఇదే పనిచేస్తుంది. బిజినెస్ అంటే ఎప్పుడైతే నీ సమయాన్ని నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావో నీ సమయం తక్కువ. నేను 8 గంటలు ఒక జాబ్కి వెళ్తున్నాను, వాళ్ళు 20,000 ఇస్తారండి, నేను ఎలా కోటీశ్వరుని అవుతానట. నువ్వు 8 గంటలకి నువ్వు వెళ్తున్నావు, 10,000 ఇస్తున్నారు అంటే 8 అవర్స్కి కలుపుకొని నీకు 10,000 వస్తున్నాయంటే గంటకు 1,200 వస్తున్నాయి నీకు. నువ్వు ఎప్పటికీ కాలేవు. నీ గంట విలువని, నీ నిమిషం విలువని పెంచు. ఎప్పుడైతే నీ నిమిషం ఎలా పెంచాలి సార్ అని అడతాను, నా నిమిషం విలువ ఎలా పెంచాలి సార్ అంటారు. ఇంప్రూవ్ యువర్ వర్త్, ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్, ఇంప్రూవ్ యువర్ స్కిల్. ఒక్కటి పట్టుకుని ఆ స్కిల్ని పెంచడమే. ఒకటి పట్టుకుని ఆ స్కిల్ని వృద్ధి పడేయాలి. నేను డెంటల్ డాక్టర్గా చెప్తానండి, ఈజీగా అర్థమవుతాను. ఒక్క రూట్ కెనాల్, అద్భుతమైన రూట్ కెనాల్ చేస్తూ లక్షలు తీసుకునే వాళ్ళరు. అద్భుతంగా చేయాలంతే. నీకు అసలు మైక్రోస్కోప్ పెట్టుకుని నిజంగా చాలా డబ్బులు సంపాదించేవాళ్ళు డెంటలే కాదు, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఏ బిజినెస్ అయినా సరే. ఒక అతన్ని చూశాను నేను, అది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కాబట్టి. ఒక డెవలపింగ్ దానికి ఒక ఇల్లు తీసుకుంటాడు, ఓల్డ్ ఇల్లు అయినా పర్లేదు, ఏదైనా మంచిగా రెనోవేట్ చేసి ఫర్నిష్ చేసి అది చూడగానే ఇంద్రభవనంలో మార్చి డబ్బులు తీసుకుంటాడు. సో యూ వర్క్డ్ అవుట్, నీకు ఏది ఇంట్రెస్టో దాని మీద ఫుల్గా దిగిపోవాలంతే. దాని గురించి చదవని పుస్తకం ఉండద్దు, దాని గురించి పెంచుకోలేని నాలెడ్జ్ ఉండద్దు. అండ్ ఎప్పుడు ఎంతూజియాస్గా ఇంకా పని చేస్తా అనేవాడికి డబ్బు వద్దు అన్నా వస్తుంది. ఇంకా చాలరా బాబు, ఏ అకౌంట్లో ఏం వేసుకోవాలో తెలియట్లేదు అనేంత డబ్బు వస్తుంది. ₹1,00,00,000 ఈజ్ నథింగ్. అండ్ 1,00,00,000 సంపాదించేవాడిది ఫస్ట్ స్టెప్పే అది. దాని తర్వాత అలా సంపాదించుకుంటూ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ టాస్క్ షుడ్ బి 1 crore. ఆ 1 crore ఫార్ములా ఇదే. సమయం గీసుకోండి, ఏ ప్రోడక్ట్కి నాకు 1 crore వస్తుంది రాసుకోండి, ఆ ప్రోడక్ట్ కోసం నేను ఎంత చదవాలి రాసుకోండి. ఆ చదువుతున్నంత సమయంలోనూ నేను ఏడ్చుకుంటూ ఏంటో లైఫ్ అని అనుకోవద్దు. ఏ ప్రాబ్లం ఉన్నా సరే అన్ని పక్కన పెట్టి ముందు ఫోకస్ ఆన్ దిస్. డబ్బు పుడుతుంది, ఆటోమేటిక్గా పుడుతుంది, డబ్బు వస్తుంది. అప్పు చెయ్యొద్దు, అప్పుని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేసుకోకండి, చాలా ఇబ్బందులు పడతారు. హోప్ ఇది ఫార్ములా అర్థమవుతుంది. చాలామంది కౌళ సూర్య సాధన క్లాస్ అడుగుతున్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుందని. ఈ ఆగస్ట్ 1 నుంచి కౌళ సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.